శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. సరదాగా తెనాలి రామలింగడి వారి ఒక కథ. రాయలవారి కాలంలో విజయనగర సామ్రాజ్యంలో దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజలతో పాటు రాయలవారి ఆస్థాన కవులకు 9 రోజుల పాటు రకరకాల ఆటల పోటీలు పెడుతుండేవారు. కవులంతా 2 జట్లుగా విడిపోయేవారు. ఒక జట్టుగా అల్లసాని పెద్దన నాయకుడు, ఆయన అనుకూలురైన రామకృష్ణుడు తదితరులు ఆ జట్టులో ఉండేవాళ్ళు. పింగళ సూరన్న గారి జట్టులో తాతాచార్యులు వారు, వాళ్ళ సంబంధీకులు, అనుయాయులు అందులో ఉండేవారు. ఈ 2 జట్ల మధ్య తొలి పోటీ కబడ్డీ. రాయలవారు, అప్పాజీవారు క్రీడా ప్రాంగణంలో ఆసీనులయ్యారు. వారికి చెరువైపున ఈ పెద్దన, సూరన్న, తాతాజీ మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు. పెద్దన గారి జట్టులోని వారంతా పాపం కవిత్వం చెప్పడంలో తిట్టలే కానీ సాధు స్వభావులు. అందుకే కోతకు వచ్చిన వారు కోత పూర్తి కాకముందే దొరికిపోతున్నారు. 2వ వర్గంలోని వాళ్ళు జిత్తులు నేర్చిన వారు, పైగా తాతాజీ గారి కనుసాగిలతో వాళ్ళకి మార్గదర్శనం చేస్తున్నారు. కబడ్డీ అంటూ కోత పెడుతూ వస్తున్న పెద్దన జట్టు వాళ్ళని 2వ వర్గం వాళ్ళు చుట్టుముట్టి కోత ఆపించి ఎత్తి అవతల పారేస్తున్నారు. అలాగే వీళ్ళు కోతకు వెళ్ళి అవతల వాళ్ళకి కాళ్ళకి దండాలు పెట్టో, పట్టుకున్న వాళ్ళ చేతులు గిల్లో, కాళ్ళ మధ్య దూరో తప్పించుకుని వచ్చేస్తున్నారు. చూస్తూ ఉండగానే పెద్దన వర్గం వాళ్ళందరూ ఓడిపోయారు. రామకృష్ణుడు ఒక్కడే మిగిలాడు. తాతాజీ వారు తన వర్గం వాళ్ళకి సైగలు చేస్తూ రామలింగాన్ని వదలొద్దు అని హెచ్చరించారు. రామకృష్ణుడు కబడ్డీ అని చప్పుడు చేస్తూ వచ్చాడు. ఇటు వర్గంలోని వాళ్ళంతా అతన్ని చుట్టుముట్టేశారు. రామకృష్ణుడు దొరికిపోయాడని అనుకున్నారంతా. అంతలో హఠాత్తుగా వెనక్కి ఎగిరి పడ్డారు అందరూను. రామకృష్ణుడు విజయంతో వెనక్కి వచ్చేశాడు. ఇటు నుంచి ఒకరు కోతకు వెళ్ళారు. ఏం జరిగిందో గాని ఎగిరి గోదాం అవతల పడ్డాడు. రామకృష్ణుడు మళ్ళీ కోతకు వెళ్తున్నాడు. తప్పించుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అటు నుంచి ఒకరు కోతకు వచ్చి రాగానే ఎగిరి ఆ ప్రాంగణం అవతల బయటపడ్డాడు. ఇటు నుంచి అది ఆఖరి కోతగా అప్పన్న వెళ్ళగానే ఒక్కసారిగా ఎగిరి అవతల పడ్డాడు. తాతాజీ గారు ఓటమిని జీర్ణించుకోలేక ఒక్కగానొక్కడు ఒంటిపిత్తు రామలింగడు పట్టలేకపోయారట్రా అని అరిచాడు. అప్పన్న రుసరుసలాడితే మరే ఒంటిపిత్తు రామలింగడే, డాములు లేవు, దడదడలు లేవు, తుసులే, ఒక్కొక్క పిత్తుకి ముక్కు అదిరి ఎగిరి పడ్డాం. ఒంటిపిత్తు దెబ్బకి వడక చస్తామా అన్నాడు. అందరూ గొల్లు నవ్వారు. అప్పటి నుంచి ఒంటిపిత్తు రామలింగడు అన్న నానుడు కూడా వాడుకలోకి వచ్చింది. శ్రీ గురుభ్యో నమః.